వైసీపీ పాలనలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రాజమండ్రి కేంద్రంగా రోజుకు 2 కోట్ల రూపాయల ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని, నిబంధనలకు విరుద్ధంగా ధవళేశ్వరం బ్రిడ్జికి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఇసుక డ్రెడ్జింగ్ చేస్తూ ఉండడంతో బ్యారేజ్తో పాటు రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. అవినీతి పరాకాష్ట. ఇవాళ ఇసుకలో రోజుకు 2 కోట్ల రూపాయలు, రాజమహేంద్రవరం కేంద్రంగా రోజుకు 2 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసి దాన్ని మీ దగ్గరే ఉంచి ఎన్నికలకు వాడుకోండి అని చెప్పే దౌర్భాగ్యస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇవాళ డ్రెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ బ్యారేజ్కి ప్రమాదం ముంచుకొస్తూ ఉంది, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తూ ఉంది, గ్యామన్ బ్రిడ్జికి ప్రమాదం ముంచుకొస్తూ ఉంది. ఏదైతే యంత్రాలు పెట్టి తోడేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద పడవలు పెట్టి 30 టన్నులు 50 టన్నులు లోడ్ చేసి తెస్తూ ఉన్నారు బయటికి. బ్యారేజీకి ఎదురు భాగంలో తవ్వుతూ ఉన్నారు. ఈ బ్యారేజీ సిస్టమ్ పైనే ఉంటుంది, కింద దాకా ఫౌండేషన్ హెవీగా వెళ్ళవు. ఇది కనుక స్కార్ ఏర్పడితే ఆ స్కార్ బ్యారేజ్ మొత్తాన్ని కొట్టేస్తుంది కిందకి.